అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ సిరీస్ స్టార్ట్ చేశాం కదా. సో అందులో భాగంగా థర్డ్ రెసిపీ అనమాట. పిల్లల కోసం పోషకాలతో నిండిన హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ. ఈరోజు ఎక్కువ స్పైసెస్ కానీ మసాలాలు కానీ లేకుండా మిక్స్డ్ వెజిటబుల్ కిచిడీ రెసిపీని చూపిస్తున్నాను. మరి ఈ కిచిడీ రెసిపీని సింపుల్ అండ్ ఈజీ పద్ధతిలో కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, అందులోకి ఒక గ్లాస్ దాకా బియ్యం వేసుకోండి. బియ్యం వెయిట్లో 250 గ్రాములు. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ దాకా పెసరపప్పు వేసుకోవాలి. ఈ బియ్యాన్ని పెసరపప్పుని కూడా 2-3 సార్లు పాటు బాగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి ఒక పావు గంట లేదా అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే హోల్ స్పైసెస్ని వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లేదా 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, 10 లేదా 15 మిరియాలు, 1 బిర్యానీ ఆకు వేసి ఈ స్పైసెస్ని కొంచెం వేయించాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులో అరకప్పు దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులోకి కారానికి తగ్గట్టుగా 4 నుంచి 6 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయల్ని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ తరుగు, ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్న బీన్స్ 2 టేబుల్ స్పూన్లు, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల దాకా పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీ కూడా వేయండి. ఇక్కడ వెజిటబుల్స్ అనేవి మీ చాయిస్ అనమాట. పిల్లలకి ఏవి నచ్చుతాయి అని అనుకుంటే ఆ వెజిటబుల్స్ అన్నీ కొద్దిగా వేసుకోవచ్చు. వీటితో పాటుగా 1/2 కప్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి వెజిటబుల్స్ అన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అవ్వాలి. మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గేలోపు పక్కన వేరొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఎసరు మరిగించుకోండి. త్వరగా అయిపోతుంది ప్రాసెస్. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ అలాగే పప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2.5 నుంచి 2.25 గ్లాస్ దాకా నీళ్లు వేసుకోండి. మీకు కిచిడీ అనేది కొంచెం ముద్దగా రావాలి అనుకుంటే 2.25 గ్లాస్ దాకా ఎసరు వేసుకోవాలి. అదే మీకు కొంచెం డ్రైగా రావాలి అనుకుంటే 2.5 అయితే సరిపోతుంది. సో గిన్నెలోకి నీళ్లు వేసుకున్న తర్వాత తెరల కాగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి. ఇప్పుడు మనం వెజిటబుల్స్ని చెక్ చేసుకుందాము. టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయాయి అండ్ వెజిటబుల్స్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేయండి. అలాగే 1.5 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా స్ప్రింకిల్ చేయండి. ఒక్కసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు మనం మరగపెట్టుకున్న నీళ్ళని కూడా ఈ వెజిటబుల్స్లోకి వేసేసుకోవాలి. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసేసి ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మన నానపెట్టుకున్న బియ్యాన్ని పప్పుని కూడా వేసేసేయండి. నీళ్ళని పక్కనే పెట్టుకుని మరిగించాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో త్వరగా ఎసరు మరిగిపోతుందన్నమాట. బియ్యం పప్పు వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. తర్వాత స్టవ్ ఆపేసేసి ప్రెషర్ పోయాక మూత తీసి కిచిడీని ఒకసారి కలిపి లంచ్ బాక్స్లోకి సర్వ్ అవుట్ చేసుకోవటమే. దీనికి కాంబినేషన్గా రైతాని కూడా పెట్టేస్తే పిల్లలకి ఒకరోజు పోషకాలతో నిండిన కంప్లీట్ మీల్ని స్కూల్కి పంపించినట్టే. సో థర్డ్ లంచ్ బాక్స్ రెసిపీని కూడా ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది చూసాం కదా. ప్రీవియస్లీ అప్లోడ్ చేసిన రెసిపీస్ని అండ్ కమింగ్ రెసిపీస్ని అప్లోడ్ చేయబోయే రెసిపీస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఇంతవరకు చూడకపోయింటే డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.